హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి హోమ్ ఫుడ్. సండే స్పెషల్ చక్కగా దమ్ బిర్యానీ చేసేద్దామా. ముందుగా వాష్ చేసిన చికెన్లో 2 స్పూన్స్ కారం, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3 స్పూన్స్ పెరుగు, ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా ముక్కలకి పట్టేలా కలిపేద్దాం. కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్లో వాటర్ వేద్దాం. వాటర్ కొంచెం మరిగాక బిర్యానీ ఆకులు, అలాగే దాల్చిన చెక్క, లవంగ, అలాగే యాలకులు వేద్దాం. 2 స్పూన్స్ సాల్ట్ వేసి దాన్ని ఎసరు మరగనిద్దాం. వేరే స్టవ్ ఆన్ చేసి బాణలిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఈ ఎసరులో కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. రైస్ చక్కగా ఉడకడానికి, పొడి పొడిగా రావడానికి ఆయిల్ వేద్దాం. పక్కన ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేద్దాం. ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ముందుగా ఒక అరగంట ముందు నానబెడదాం. ఇప్పుడు బాగా ఫ్రై అయిన ఆనియన్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. అలాగే అదే ఆయిల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. తర్వాత పచ్చిమిర్చి కూడా దీనికి యాడ్ చేద్దాం. పక్కన ఎసరు మరిగింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బాస్మతి రైస్ని యాడ్ చేద్దాం. ఇది పక్కన కుక్ అవుతూ ఉంటుంది. ఈ రైస్ ఒక 75% వరకు కుక్ అయ్యే వరకు దీన్ని బాయిల్ చేద్దాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత దీనికి చికెన్ని కూడా యాడ్ చేద్దాం. చికెన్ చక్కగా మ్యాగ్నెట్ అయింది కదా, ముక్క తినడానికి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి టమాటోస్ యాడ్ చేద్దాం. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేద్దాం. అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాం. ఇది కొంచెం సేపు కుక్ అవనిద్దాం. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేద్దాం. 75% ఉడికిన రైస్ని పైన లేయర్ కింద జాగ్రత్తగా వేద్దాం. ఈ విధంగా రైస్ మొత్తాన్ని పైన వేద్దాం. అంతే, పైన కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం ఫుడ్ కలర్ కూడా లైట్గా స్ప్రింకిల్ చేద్దాం. మంచి రెస్టారెంట్ బిర్యానీ స్ట్రక్చర్ రావడానికి చేద్దాం. దీన్ని ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. రైస్ చక్కగా కుక్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. దీన్ని లైట్గా జాగ్రత్తగా కలుపుదాం. అంతే, సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.